ఈ మధ్యన పూజల వల్ల వచ్చిన కొబ్బరికాయలతో కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని కొబ్బరన్నాను ట్రై చేశాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ శ్రమ హడావుడి ఏమీ లేదు. అలా బాగా వేడెక్కాక ఆయిల్ యాడ్ చేసా. వాటర్ ఉన్నందుకు కొంచెం ఫీల్ అయినట్టు 2 తాలింపు దినుసులు తగిలించి జీడిపప్పుతో జట్ చేసా. అన్ని వేగాక ఉల్లిపాయలు, దాని తోడుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కలిపి రిచ్గా ఉండాలని జీడిపప్పును కూడా యాడ్ చేసి మామూలుగా కూర్చోకుండా కొబ్బరిని యాడ్ చేసి కాస్త బాగా కలపాలి. ఎంతలా అంటే కొబ్బరి కాలి కర్రీగా తయారవ్వాలి. అలానే మార్చివద్దు, అది కొంచెం ట్యాన్ అవ్వాలి అంతే. ఎలాగో జుట్టుకి, ఫేస్ కి, బాడీకి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. ఉట్టిదే అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. ఇలా వేగాక వైట్ రైస్ యాడ్ చేసి ఇష్టం ఉంటే ఇంగువ, మంచిదనిపిస్తే మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతే, ఇంక చెప్పడానికి ఏం లేదు. ప్లేట్ లో సర్వ్ చేసుకుని వేడి వేడిగా తింటే ఉంటుందండి, కొబ్బరన్నంలాగే ఉంటుంది. నాకైతే టేస్ట్ నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది అనుకుంటాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని ESTH రెసిపీ అని చెప్పొచ్చు. ఈజీ, సింపుల్, టేస్టీ, హెల్దీ. ఇలా కలర్లో చూపిస్తే బాగోదని నా క్రియేటివిటీ అంతా ఉపయోగించి ప్లేట్ లో పద్ధతిగా డెకరేట్ చేశాను. వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.